హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, మనం గారెలను చేసుకుంటూ ఉంటాం కదా. పప్పు నానబెట్టుకోవటం, కడుక్కోవటం, రుబ్బుకోవటం, ఆ ప్రాసెస్ అంతా ఎక్కువ టైం పడుతుంది. అలాగే కిచెన్లో కూడా ఎక్కువ శ్రమ అనిపిస్తుంది కదా. అలా కాకుండా నేను చూపించబోయే విధంగా మీరు పిండిని కలుపుకొని రుబ్బుకున్నారంటే అప్పటికప్పుడే గారెలు అనేవి ప్రిపేర్ చేసి తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా చక్కగా తింటారండి. నేను చూపించే విధంగా ప్రాసెస్ని స్టార్ట్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. డైలీ ఓపెన్ చేసి చూసి ప్రాసెస్ని మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్ అనేది. ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే ఒక అరకప్పు అటుకులు తీసుకోండి. ఒక కప్పు నిండా పెరుగు తీసుకోండి. ఆ మూడు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పు బొంబాయి రవ్వ కూడా అలా వేసేసుకోండి. అరకప్పు అటుకులు కూడా అలా వేసేసుకోండి. ఒక అరకప్పు పెరుగు వేస్తున్నానండి. మీరు ఉంటే కప్పు పెరుగు వేసుకోండి, లేదంటే అరకప్పు పెరుగు అరకప్పు వాటర్ అయినా పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత బొంబాయి రవ్వ అనేది గట్టిగా అవ్వటం స్టార్ట్ అవుతుందండి. ఇంకొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టుకుని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నామంటే అటుకులు బొంబాయి రవ్వ కూడా చక్కగా నానతాయి, సాఫ్ట్గా వస్తాయండి. అలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గారెల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అరకప్పు పల్లీలు, అరకప్పు పుట్నాలు తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి తీసుకోండి. ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. కొంచెం చింతపండు రెబ్బని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకుని ఉంచుకోండి. చూసారు కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోండి. మిర్చి అనేవి మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అరకప్పు పల్లీలు చూపించాను కదా, అవి కూడా అలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పావు కప్పు పుట్నాల పప్పు కూడా తీసుకుని అలా ఫ్రై చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చూపించాను కదా, అవి కూడా అలా ఆయిల్లో వేసుకుని పప్పులతో పాటు ఫ్రై చేసుకోండి. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా తీసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నా సరే ఇలా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసామంటే చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి సర్దుకుని పెట్టుకోండి. ఇవి చల్లారేలోపు మనం చట్నీలోకి పోపు రెడీ చేసుకోవాలి. అదే స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకుని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని ఆ పోపు దినుసులు, ఆ పోపు అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పెట్టుకుందాం. అదే కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు పప్పులన్నీ కూడా చల్లారనిద్దాం. నానబెట్టుకుని ఉంచుకున్న అటుకులు బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చూపిస్తున్నానండి. ఇది ఒక అరగంట తర్వాత చూసినట్లయితే అటుకులు రవ్వ కూడా బాగా నాని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది కదా. దీనిని మిక్సీలో వేసుకుని నేను చూపించే విధంగా కొంచెంగా వాటర్ పోసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోసామంటే మనం గారెలు ఒత్తుకునేటప్పుడు పిండి అనేది జారిపోతూ ఉంటుందండి, కరెక్ట్గా రావు. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకుందాం. నేను చూపించే విధంగా కొంచెంగా మాత్రమే పోసుకోండి, ఒకేసారి ఎక్కువ పోయొద్దండి. ఇలా నలిగిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.
అటుకులు అనేవి కొంచెం మెత్తగా ఉంటాయి కదండి. బ్యాటర్ అనేది కొంచెం మైదా పిండిలాగా చిక్కగా వచ్చిందండి. అందుకే 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేస్తున్నానండి. బియ్యపిండి వేయటం వల్ల గారెలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే బియ్య పిండి వేసాం కదా, ఒక 5 నిమిషాలు నానితే పిండి చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు కూడా అలా వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఒకసారి చట్నీకి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపునంతా కూడా, పోపు అంతా కూడా అలా చట్నీలో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పప్పు నానబెట్టుకుని రుబ్బుకునే శ్రమ లేకుండా ఈ గారెలను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. శ్రమ అనేది అస్సలు అనిపించదు. చట్నీ రెడీ అయింది కదా, అది పక్కన పెట్టుకుని మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుపుకున్న పిండిని ఒకసారి తీసుకుని చూద్దాం. ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని తడుపుకోండి. మనం పిండి తీసుకున్నప్పుడల్లా ఇలా చేతిని ఎప్పటికప్పుడు వాటర్లో డిప్ చేసుకుంటూ పిండి ముద్దను తీసుకున్నామంటే గారెలను ఒత్తుకోవటం చాలా ఈజీ అవుతుందండి. ఆయిల్లో వదిలేటప్పుడు చేతికి అంటుకోకుండా ఈజీగా మనకి డీప్ ఫ్రై చేయడానికి వీలవుతుంది. ఇలా కావలసిన సైజులో గారెలు చేసుకుని ఇలా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే ఈ పిండిని కొంచెం తీసుకుని ఆయిల్ పేపర్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ ఉంటాయి కదా, వాటిని కొంచెం వాటర్తో తడుపుకుంటూ పిండిని ఇలా తీసుకుని గారెల్లాగా ఒత్తుకోండి. మనం ఎక్కువగా చేతికి అంటుకోకుండా ఉండాలంటే పేపర్ కవర్స్ మీద కూడా చేసుకుంటే ఈజీ అవుతుందండి చిన్నపిల్లలకి. ఇలా అవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకుని మిగిలిన పిండిని కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతిని తడుపుకుంటూ, ఎప్పటికప్పుడు చేతిని మాత్రం తడుపుకోవాలండి. అలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసి పెట్టుకోవటమే. ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల సూజీ గారెలండి. చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి చక్కగా పని అయిపోతుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో టైం అనేది తక్కువగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటే మీ అందరికీ నచ్చుతాయి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయటమేనండి. ఇలా పల్లీ చట్నీతో గారెలను తిన్నారంటే చాలా కమ్మగా అనిపిస్తుందండి. మీకు రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.